హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలు రామ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనమందరం కూడా ఒక సరికొత్త కాంబినేషన్లో చికెన్ కూర చూడబోతా ఉన్నాం అన్నమాట. ఖచ్చితంగా చెప్పగలను, మీరెవ్వరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేసి ఉండరు, తిని ఉండరు, కనీసం విని ఉండరు అన్నమాట. సో అలాంటి ఒక డిఫరెంట్ కాంబినేషన్తో ఒక గిరిజన కుటుంబం తయారు చేసి మనకు చూపించబోతా ఉన్నారు. మనం అది చూద్దాం అన్నమాట. ఈ వీడియో అడవిలో తీసాను అండి. అడవిలో వాళ్ళ చేలలో అన్నమాట. చక్కగా మొత్తం ప్రకృతితో మమేకమైపోయి ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల కిలకిల రావాలతో మొత్తం వీడియో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తా ఉన్నాను. Ela tá querendo que não అడవిలో వీడియోలు అంటే భలే అందంగా అనిపిస్తాయి. ఏమేరుతున్నామా? అదే గోంగూర, గోగు ఆకులా? పువ్వు, గోగు పువ్వు. గోగు పువ్వుతో కూర. ఆ విత్తనాలు మళ్ళీ వచ్చి ఏడుకు మళ్ళీ పని చేస్తాయి కదా. ఈ పిక్కలు రాలితే ఇక్కడే. గోగు విత్తనాలు. గోగు పువ్వులతో కూర చేసుకుంటారు అయితే. కోడి మాసం కడేస్తానని. కోడి మాసం లేస్తావా? బాగుంటాయా? బాగుంటుందని. ఈ పిక్కలు ఇక్కడ రాలుతాయి కదా, మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. అలాగా మొలుస్తూనే ఉంటాయి. సగం కొట్టారు తుప్పలు, ఇంకా సగం ఉన్నాయి. ఈ తుప్పలన్నీ ఆ వరకు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటామని. అలా గడక జర్ర అలా మా బొమ్మ నాకేని పుట్టక అది ఊరికాడ వెళ్ళమంటున్నాను నేను. గుడ్డాలి ఊరికా దూరమేమో, దానికన్నా ఇది సేమ్ దగ్గర ఉండవా? ఉండవు. అన్నందువల్ల చేను కూడా దూరమే. అలా కాయ అంత చిన్నది పండిపోయింది కదా. పండింది విత్తనాలు. ఎర్ర గోంగూర విత్తనాలు ఇవి. వేపేసి మరి తిరితే భలేగుంటాయని పిక్కలు. అవునా? ఇవి తింటారా? ఇగో సీతమ్మ వాళ్ళు ఎర్ర గోంగూర విత్తనాలు కూడా తింటారట ఫ్రెండ్స్. చూడండి, వేపేసి మరి తిరితే భలేగుంటాయి. గోంగూర పువ్వు ఇప్పుడు మాంసం కూరలో వేస్తారు. మాంసం కూరలో వేస్తున్నాను. మాంసం కూరలు వేస్తారని తెలియదు. గోంగూర పువ్వు పప్పులో గట్టి వేసుకుంటారేమో అనుకుంటున్నాను. పప్పులో కూడా వేసుకోవచ్చు అనే. సీతమ్మ ఎక్కడికి? పసుపు కొమ్మలు కనయ్య.
పచ్చి పసుపు తవ్వడానికా? పచ్చి మరి ఇలాగ ఎక్కడికి అడవి దగ్గరికి పోతున్నాం? అక్కడ ఉన్నాయి, అలా దారి ఉన్నది. ఆహా, ఈ అడవి నుంచి వెళ్ళాలేమో కదా. ఆహా, పచ్చి పసుపు ఇది కదా. ఊరే ఉన్నాయి. కొండ పువ్వులు భలే ఉన్నాయి కదా. ఇవేవి పువ్వులు మొత్తానికి కనకాంబరం లాగే ఉన్నాయి. మేము బప్పర్ ಹಾಕುತ್ತೇನು ಇವಲ್ಲಿ. ఫ్రెండ్స్, ఈ చిన్న వంటపాక ఎవరికైనా గుర్తొచ్చిందా? మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మాత్రం గుర్తొస్తుంది ఇది. ఎందుకంటే ఒక సంవత్సరంన్నర కంటే పైగా అవుతుంది ఈ పాక దగ్గర వీడియో చేసి మళ్ళీ ఇంతకాలానికి వచ్చాం. సీతమ్మ వాళ్ళు కూడా చేలో ఉండటం మానేశారన్నమాట. జస్ట్ ఇదిగో నిన్నటి నుంచే ఇక్కడ ఉంటున్నారట వీళ్ళు. అది కూడా చేను పని చేసుకోవడానికి. సంవత్సరం వ్యవసాయం పెట్టలేదు, తుప్పలవి శుభ్రం చేయడానికి నిన్నటి నుండి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు. మొత్తం పాక అయితే పాడైపోయింది. లాస్ట్ ఇయర్ ఇక్కడ చేసిన వీడియో మీరు చూడాలనుకుంటే సీతమ్మ వీడియో చాలా బాగుంటుంది. అది దుంపలతో, అడవి దుంపలతో కూర చేశారు. అప్పుడైతే మంచి చేను మకం అయితే మాత్రం మంచిగా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు కాస్త పాడైంది. చూడండి ఎలా ఉందో. ఒకసారి ఈ పాక కూడా చూడండి, వంట పాక. దిస్ ఈజ్ ఎలా అయిపోయింది అదిగా, మొత్తం పాడైంది. కురుస్తుందమ్మా ఇది, కురిసేస్తుందే. ఇది పచ్చ రంగులో ఉంది. ఏంటి సీతమ్మ ఇది? అది మసాలానే. మసాలే పచ్చడిలాగా అయిపోయింది. మరి ఉర్రకాయలు నూరిన దగ్గర నూరాను కదా, నూరడం వల్ల అలాగ అయిపోయింది. ఇవిగో స్పెషల్ ఏంటంటే అండి, చికెన్లో ఈరోజు గోంగూర పువ్వులు వేస్తున్నారన్నమాట.
దిస్ ఈస్ ద స్పెషల్. వీటిని ఇదిగో ఇలా చిన్న చిన్నగా తురిమేసి పెట్టుకున్నారు ఆ గోంగూరలో వేయడానికి. బాగుంటుంది సీతమ్మ గోంగూర వేస్తే. బాగుంటుంది అన్నయ్య. గోంగూర పువ్వులు, మళ్ళీ గోంగూర కూడా కాదు. ఇలా చెట్ల కింద వంట చేసుకుని తింటే భలే అనిపిస్తుంది. ఎంతైనా చేయాలనిపిస్తుంది ఇలా అయితే. వంట పాక కడే పొయ్యి పాడైపోయింది కదన్నయ్య. పాకలో పొయ్యి పాడైపోయిందని బయట పెట్టేవా చెట్టు కింద? బయట పెడుతుంది. మొత్తం అన్ని డొప్పల్లో వేసుకొచ్చేవాడు సీతమ్మ ఈరోజు. అనుకోకుంటే ఇక్కడ కూర వండుతున్నాను కదన్నయ్య, గిన్నెలు కూడా తేయలేదు ఇంటి నుంచి. గిన్నెలు తేలేదని మొత్తం అలా సెట్ చేసేసావు అన్నిటికీ. ఏంటమ్మా అది వేసింది? మసాలా వేసారా? ముందు పచ్చిమిర్చి నూరడం వల్ల మసాలా మొత్తం ఆకుపచ్చ రంగులో అయిపోయింది. నాటుకోడి పెట్టాను. నాటుకోడిదే? నాటుకోడి. అదేంటి సీతమ్మ? అదే ఉరకాయలు నూరాం కదన్నయ్య. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి. ఇలా చిన్నగా ఇరిపేసుకోవాలేమో. మెత్తగా ఉడుకుతాయమ్మా అయ్యి? ఉడికిపోతాయి అన్నయ్య. ఇంకా ఏం చేయొచ్చు సీతమ్మ ఈ గోంగూర పువ్వులతో? పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి, గోంగూర పువ్వుల పచ్చడి. మన రమణ గారి చేనైతే ఊరికి దగ్గరగా ఏమీ ఉండదండి. చాలా అంటే చాలా దూరంలో ఉంటుందన్నమాట. వీడియో కోసం వచ్చిన ప్రతిసారి నాకు జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ నడక వల్ల. కానీ సీతమ్మ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఊరికి చేనికి తిరగాలి అంటే చాలా సింపుల్గా వెళ్ళొచ్చేస్తారు. కనీసం ఒక 4-5 సార్లు తిరగమన్నా అంత ఫ్రీగా తిరిగేస్తారనమాట. వీళ్ళ పిల్లలైతే మరి పిట్ట పిల్లల్లాగా ఎగిరెళ్ళి ఎగురొచ్చినట్టుగా వచ్చేస్తారు. ఈరోజు డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పాను కదా. ఇదిగో చికెన్లోనికి గోగు పువ్వులు అన్నమాట. గోగు పువ్వులు, ఎర్ర గోంగూర పువ్వుల్ని వేశారు. మరి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మిగిలిపోయిన గోగు పువ్వుల్ని పిల్లలు తినడం స్టార్ట్ చేశారన్నమాట. ఎర్ర గోంగూర పువ్వులు అయితే పుల్లపుల్లగా తీయగా ఉన్నాయి. నేను కూడా ఒకటి ట్రై చేశాను వాళ్ళతో పాటు. జీడిమామిడి తోటలు మార్చి ఏప్రిల్ నెలల్లో కాస్తాయండి. ఆ టైంలో ఏరుకోవాలి అంటే ఇలాగా తుప్పలు డొంక పొదలు మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇప్పుడే. ఇవి సీతమ్మ వాళ్ళ జీడిమామిడి తోట. ప్రస్తుతానికైతే ఒక 4-5 సంవత్సరాల మొక్కలు కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు గతంలోనే తోటలు వేసారండి. కానీ అన్ఫార్చునేట్లీ కాలిపోయిందంట. ఎవరో కాల్ చేశారు అని నాతో చెప్పుకొని బాధపడుతూ ఉన్నారు. ఇవి మళ్ళీ రెండోసారి వేసుకున్నారు. ముదిరిందా? మళ్ళీ ముదరకపోతే చప్పగా వస్తాయి. కొండబోదులో పండిన దేశవాళీ అరటిపళ్ళు అండి. చిన్న చిన్నగా ఉన్నాయి. గత వారం వెళ్ళినప్పుడు నేను కూడా తిన్నాను అవి.
చిన్నది అయిపోయింది దాకా కదా. ఒకవైపు చేను పని చేస్తూనే మరోవైపు వంట పని కూడా పూర్తి చేసేసిందండి మన సీతమ్మ అయితే. ఇదిగో చక్కగా చికెన్లో గోగు పూలు వేసి వండి పిల్లలకి తినిపిస్తూ ఉంది. ఎలా ఉంది సీతమ్మ ఆ గోగు పువ్వులతో చికెన్? పులుపు పట్టిందా? కారం ఎక్కువ అయిపోయిందట, రమణ గారు ఎక్కువ వేసేసారంటారా? ఇప్పుడు వరకు చేలో పని చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే భోజనం చేస్తున్నారనమాట. మధ్యాహ్నం అయ్యింది. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మొదలు పెడతారు తుప్పలు నరకడం అనేది. సాయంత్రం వరకు చేసుకుంటారు. ఇలా చేలో పని చేసుకుంటూనే ఉంటారన్నమాట. ఇలాగా చేనులో ఆ చెట్ల కింద ఇలా భోంచేయటం అనేది చూడడానికి చాలా బాగుంది కదా. చాలామంది కూడా గ్రామీణ నేపథ్యం నుంచే సిటీస్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ చిన్నతనంలో ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎలాంటి సందర్భంలో మీరు చెట్ల కింద వంట చేసుకొని భోంచేశారు అనేది, ఇలా కుటుంబంతో కలిసి. నేనైతే మాత్రం మా చిన్నతనంలో తాతయ్య వాళ్ళు చేలో రాజుల బాబు పండగ చేసేవాళ్ళు, అడవి బాబులు అని అంటారు. ఆ పండగ టైంలో మాత్రం మేమంతా ఫ్యామిలీ మొత్తం ఇలా చేలో తినేవాళ్ళం. వంట వీడియో చూపించటం అనేది నా ప్రధాన ఉద్దేశం కాదండి. అసలు గిరిజనులు వాళ్ళ చేలల్లో ఎలా కష్టపడతారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూపించాలనుకున్నాను. సో ఇది ఫైనల్గా వీడియో అయితే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.